నిజం నిప్పు లాంటిది అంటారు. నిజాన్ని ఎందుకు నిప్పు లాంటిది అంటారు? ఎందుకంటే ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం బట్టి నిజం నిప్పు లాంటిది అని అంటారు. అయితే యేసు ప్రభు కూడా ఆ నిజాన్ని చెప్పడానికే వచ్చారు. ఏంటా నిజం? పరలోక రాజ్యం అని ఒకటి ఉంది. ఆ రాజ్యంలో తండ్రి అనేవారు ఉన్నారు. ఆ తండ్రికి నేను సొంత కుమారుడిని అని చెప్తూ ఆయన పరలోకం నుంచి నన్ను భూమి మీదకి పంపించారు. దేనికోసం పంపించారంటే భూమి మీద మనుషులు చేసుకున్న ఆయా పనులు బట్టి, వాళ్ళు చేసుకున్న పాపాలు బట్టి వాళ్ళందరినీ విముక్తి ఇప్పించి వాళ్ళందరికీ కావాల్సిన రక్షణని ఇవ్వడానికి తన సొంత కుమారుడిని భూమి మీదకి పంపించారని ఆనాటి కాలంలో అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకి, అలాగే ధర్మశాస్త్రాన్ని ఎంతో బాగా బోధిస్తున్న పరిసయ్యులకి, వీళ్ళందరికీ చెప్పారు. అయితే అక్కడ ఈ పరిసయ్యులు కానివ్వండి లేదా సద్దుకాయలు కానివ్వండి, వీరు ఎవరైనా సరే వాళ్ళు ఏ దృష్టిలో ఉండిపోయారంటే మతం అనే దృష్టిలో ఉండిపోయారు. మతం అనే దృష్టిలో ఉండిపోయి ఇక్కడ విచిత్రంగా ఏమైందంటే ఆ మతంతో వీళ్ళు ఆలోచిస్తూ యేసు ప్రభు ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఎన్ని చెప్పినా సరే ఇష్టపడలేదు. యేసు ప్రభు ఇది కూడా పరలోక రాజ్యం, ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోని మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా అని కూడా మీరు పరలోకం వెళ్ళరు అని ఎన్నోసార్లు ఎలుగెత్తి చెప్పిన ధర్మశాస్త్రాన్ని పఠించిన వారే, బాగా చదువుకున్న వారే, వాళ్ళు సైతం ఈ యేసు ప్రభు మాట వినలేదంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే, లేఖనాలు చెప్తున్నాయి. సత్యం మాట్లాడితే చాలామందికి నచ్చదండి. ఎందుకు నచ్చదంటారంటే ఉన్న మాట చెప్తుంటే ఉన్న మాట చెప్తున్నాడు అని ఎదుటి వారిపైన కోపపడతారు. అబద్ధాలు చెప్పండి కావాలంటే అది ఆడ అబద్ధం చెప్తున్నాడని తెలిసి కూడా ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఏముందిలే నెక్స్ట్ టైం మారుతాడు అనుకుంటారు. అదే వ్యక్తి నిజం చెప్తున్నాడు అనుకోండి, ఇష్టపడరు. చక్కగా కూర్చుని బైబిల్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారో తెలుసా? వీడికి ఇంకా బైబిల్ అయిపోయింది ఏంట్రా, వీడేంట్రా హల్లెలూయా బ్యాచ్ అయిపోయాడు, వీడేంట్రా దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు అని అంటారు. అదే 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని అలా వెళ్తే నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అనుకుంటారు, మా అబ్బాయి ప్రయోజకుడు అయిపోతున్నాడు అనుకుంటారు. గాలి తిరిగినప్పుడు ఎవరు ఏమనరండి. బాగా తిరిగినప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు చేయకుండా పనులన్నీ చేస్తున్నప్పుడు ఎవ్వరు ఏమనరు. చుట్టాబట్టలు కూడా ఎవరు ఏమనరు. ఎప్పుడు అంటారో తెలుసా? బైబిల్ పట్టుకుని చదువుతుంటే, చక్కగా బైబిల్ని ఉపదేశిస్తుంటే, బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రేమించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతుంటే అప్పుడు ఏమంటారో తెలుసా? వీళ్ళు బైబిల్ చదువుతున్నాడు ఏంట్రా, వీడు బైబిల్ అయిపోయాడేంట్రా అని అంటారు. అంటే నువ్వు సత్యాన్ని అంగీకరించడం నీకు ఇష్టం కూడా కాదు, నీ పక్కన వాళ్ళు కూడా ఇష్టం లేదు. అది సత్యాన్ని నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నీ పక్కన వారికి ఎందుకు ఇష్టం రావట్లేదంటే వాళ్ళ సత్యంలో లేరు. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుని పని భక్తి ఉండదు, దేవుని ఆరాధించాలన్న మనసు ఉండదు, లేదంటే దేవుని కోసం బ్రతికే జీవితం కూడా ఆయన కోసం బ్రతకాలని ఒక ఆశ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఎదుటోళ్ళు నువ్వు పెడతా ఉంటారు పొలాల మాటలు, ఎదుటోళ్ళ మీద అంటూ ఉంటారు, ఇదిగోండ్రా ఈడు ఎలాంటివాడు, అదిగోండ్రా ఆడు అలాంటివాడు, అమ్మాయి అలాంటిదిరా, ఈ అబ్బాయి అలాంటిది. అంటే ఎందుకంటారంటే సత్యం వాళ్ళకి కూడా ఎక్కదు, సత్యం నచ్చదు. ఇదిగోండి ఇలా ప్రాక్టికల్గా జరుగుతాయి, ఇలా ఉంటుంది పరిస్థితి అని బైబిల్ ఎన్నోసార్లు మనకు చెప్పింది. ఆ బైబిల్ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినరు. వీళ్ళకి నచ్చదు. బాగా చూడండి, పక్కన వాళ్ళని కూడా చెడగొడతారు. సత్యం చెప్పినందుకు ఆ రోజు యేసు ప్రభువుని కూడా సిలువేసేశారు. ఆ రోజు యేసు ప్రభు చెప్పింది సత్యం, అబద్ధమేం కాదని చెప్పింది. చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనేను చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తనను దేవునితో సమాననిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నిజమే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, పరలోకం నుంచి పంపబడ్డాను, నా తండ్రి నన్ను పంపించారు అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? సత్యం చెప్తుందంటే దేవునితో సమానంగా పోల్చుకుంటున్నావు కదా నువ్వు, నీకు మామూలుగా ఉండకూడదని సిలువేసేసారు. రాళ్ళతో రువి చంపేయాలని తీసుకెళ్ళి సిలువేసేసారు. ఎన్నోసార్లు ఆయన పైన కర్రలు ఎత్తారు, ఎన్నోసార్లు రాళ్ళు ఎత్తారు, ఎన్నోసార్లు ఆయన దూషించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ సత్యం ఉన్న యేసు ప్రభు ఏ రోజు కూడా వెనదిరగలేదు. ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయన చెప్పే మాట నిజమైన మాట, ఆయన చెప్పేది నిజమైంది చెప్తున్నాను. అందుకే మీరు నమ్ముతారో నమ్మరో, మీ చుట్టుపక్కల మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఈడేట్రా బైబిల్ చదువుకుంటున్నాడు అన్నారు అనుకోండి, అస్సలు భయపడకండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీడు చర్చికి వెళ్తున్నాడు ఏంట్రా అన్నారు అనుకోండి, అస్సలు భయపడకండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా సరే ఆ బైబిల్ చేతపట్టుకుని నిజంగా నుంచోండి. మీది నిజాయితీయే, మీరు నమ్మిన మీ సత్యమే, మీరు నమ్ముకున్న ఆ సత్య దేవుడే మిమ్మల్ని అందరి ముందు గొప్పగా చేసి అందరి ముందు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఆయన రాబోతున్న రోజు ధైర్యంగా ఉండండి.
ఈ బైబిల్ నమ్ముకున్నందుకు నువ్వేట్రా ఇలాగైపోయావు అని అంటారు వాళ్ళు అదే పని, వాళ్ళకి అక్కడే పని, నీకు వేరే పని ఉండదు వాళ్ళకి. బైబిల్ నమ్ముకున్నావు ఎందుకురా నువ్వు అని అంటారు. యేసుని ఎందుకు నమ్ముకున్నావురా అంటారు. దేవుడు అంటావంటే ఏంట్రా అంటాడు. చర్చ్ అంటావు ఏంట్రా అని అంటారు. మనం దరిద్ర పనులు చేసినప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ అది దేవుని పని చేస్తున్నప్పుడు మాత్రం అందరి కళ్ళు మన మీద ఉంటాయి. అది గమనించండి. యేసు ప్రభునే ఊరుకోలేదండి ఈ జనాలు. యేసు ప్రభు వారినే ఊరుకోలేదు. సత్యం చెప్తుంటే మరిగిపోయేవారు వాళ్ళు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంటే మరిగిపోతారు. మీరు కావాలంటే చూడండి, చాలామంది నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పిదని చెప్తే వాళ్ళకి నచ్చదు. అది నువ్వు చేసేది తప్పు అని చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలుసా? నువ్వు చేసే తప్పులో కూడా మంచిగా ఉంది, వెరీ గుడ్, చెయ్యనంటేనే నచ్చుతుంది వాళ్ళకి. నువ్వు చేసే తప్పులో కూడా మంచిగా ఉంది, చెయ్యి పర్లేదు, మంచిదే అని అంటే వాళ్ళకి నచ్చుతుంది. అది తప్పు చేస్తున్నామని ఖండించి వాళ్ళని సత్యంలోకి తీసుకురావడానికి, మంచి మార్గంలోకి తీసుకురావడానికి, ఒక మంచి ఉపదేశంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తే వీళ్ళు ఏమంటారో తెలుసా? ఇక ఏ పని బాట లేదు, మాకు ఇదే పని చెప్తావా, మాకు ఎప్పుడు ఇదేనా, ఈ బైబిలేనా, ఇంకేమీ లేదా, ఎప్పుడు ఇదేనా అని మాట్లాడతారు. సత్యం గురించి మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు. మీ ఇంట్లో ఉన్నవారే మీకు వ్యతిరేకమైపోతారు. మీ ప్రాణ స్నేహితులు మీకు వ్యతిరేకమైపోతారు. మీ చుట్టాబట్టాలందరూ మీకు వ్యతిరేకమైపోతారు. అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని వదలకుండా పట్టుకొని చివరి వరకు నడిపించే ఆ సత్యదేవుడు మాత్రం ఎన్నటికి మిమ్మల్ని వదలడు. అలాంటి సత్యదేవుడిని నమ్ముకుని మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి సత్యదేవుడిని అంగీకరించమని దానికి రుజువుగా నించోండి. ధైర్యంగా ఉండండి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు, ఆయన అనువాడు. అలాంటి గొప్ప దేవుడు నమ్ముకుంటామంటే పక్కన వాళ్ళు కాకమ్మ కబుర్లు చెప్తే నీకేంటి, వాళ్ళు ఏం చెప్పుకుంటే నీకేంటి అంటారు. వాళ్ళు గొంతుకు నొప్పి వచ్చి వాళ్ళు ఏదో రోజు నాగుతారు. కానీ నీ సత్యాన్ని మాత్రం నువ్వు ప్రకటించడం మానకు. ధైర్యంగా ప్రకటించు, సత్యాన్ని సత్యంగా ప్రకటించు, నెమ్మదిగా ఉండు, దేవుని యందు విధేయతలు చూపించి ప్రతి ఒక్కరిని ప్రేమించు. వాళ్ళకి సత్యం చెప్పు, వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థమయ్యేలా సత్యం చెప్పు. కానీ వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు కూడా అనకూడదు, వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు కూడా ఉండకూడదు.